ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఒక వాక్యం మనం నేర్చుకుందామండి. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధులు, నీతిమంతులు గ్రహించండి. ఎంతమంది సరైన మార్గంలో ఉన్నారో, ఎంత క్రైస్తవులు నీతి మార్గంలో నడుస్తున్నారో, లేదా వాళ్ళకి ఎంత మట్టుకు తెలుసో, మనము ప్రభు మార్గంలో నడవాలనుకున్నవారు, లేదా సత్యము గ్రహించాలనేవారు, నీతిగా నేను బతకాలి, అందరూ బతకడం కన్నా నేను బతకాలని ఆశ కలిగిన వారికి నా వాక్యం అర్థమవుతుందండి. పరిశుద్ధంగా బ్రతకాలని, దేవుని కుమారుడిగా నేను ఉండాలని, దేవుని మాటలకు నేను విలువ ఇవ్వాలని ఎవరు అనుకుంటున్నారో వారికే ఈ వాక్యం అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రియమైన వారలారా, వారి తప్పిపోకుండానే ఈ వాక్యం పెట్టడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను. అందరూ గ్రహించారు కనుక, పాయింట్ టు పాయింట్ ఎవరు మాట్లాడరు కనుక, ప్రియమైన వారలారా, మీరు గ్రహించాలని, సత్యం ఏంటిదో తెలుసుకోవాలని వేడుకుంటూ, ఈరోజు దేని గురించి అంటే బైబిల్ గురించి. ప్రియమైన వారలారా, ఈ యొక్క సత్యవేదం ఉంది కదండి, సత్యవేదము, దీన్ని పరిశుద్ధ గ్రంథము అనొచ్చు, లేదా బైబిల్ అని ఇంగ్లీష్లో పదం అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారు చూడండి, నాకు ఇంగ్లీష్ రాదు కనుక ఆలోచించండి. ఈరోజు ఈ బైబిల్లో ఉన్న ఈ యొక్క వాక్యము, సత్యవాక్యము అంటే ఇవన్నీ రాయబడిన ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ఈ వాక్యములు బైబిల్లో ఎవరు రాశారు, లేదా ఎలా రాశారు అని ఈరోజు మనం తెలుసుకుందామండి. చాలామంది ఏమంటున్నారంటే, ఏవో చెట్ల మీద రాశారు, ఏవో ఆకుల మీద రాశారు, అప్పట్లో ఎలాగో రాశారు అనే మాట చాలామంది వాడుతున్నారు కనుక ఇది రుజువు లేని మాటలు మాట్లాడకూడదు. ప్రియమైన వారలారా, సత్యం మాట్లాడాలి. మనం నోటి నుంచి వస్తే అది కరెక్టే ఉండాలి తప్ప అబద్ధం ఉండకూడదు. అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని ఉండాలి. తెలియకపోతే తెలియదని చెప్పాలి తప్ప మరి ఇష్టం వచ్చినట్టుగా చెప్పడం మాత్రము కరెక్ట్ కాదు కనుక నేను మీకు రుజువు ఇస్తున్నాను. ప్రియమైన వారలారా, కీర్తన ఎవరు రాశారో అని మనము సేవకులను అడిగిన, పరిచారకులు అంటే పాస్టర్లను అడిగిన ఏమని చెప్తారంటే దావీదు గారు రాశారు అని చెప్తారు. అలాగే సమూయేలు ఎవరు రాశారని మనం అడిగినట్లయితే సమూయేలు గారు రాశారు. సామెతలు ఎవరు రాశారంటే సమూయేలు గారు రాశారని ఇలా చాలామంది చెప్పడం నేను విన్నాను కనుకనే ఈ మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. ఇప్పుడు ఇలాగా చాలా ఉన్నాయి, కొన్ని తెలియనివి ఉన్నాయి, తెలిసినవి ఉన్నాయి. అంటే ఎవరు రాశారంటే తెలియదు అంటారు, కానీ తెలియంది కూడా తెలుసు అనే మాట మాట్లాడుతుంటారు ప్రియమైన. ఇప్పుడు ఆదికాండం ఎవరు రాశారంటే తెలియదు, ఎందుకంటే ఆదాము రాయలేదు, అది మోషే రాశారని కూడా చాలామంది అనేవారు కూడా ఉన్నారు. ప్రియమైన వారలారా, మీకు ఒక విషయం తెలియాలి, అప్పట్లో చదువు లేదని ఇది గుర్తు పెట్టుకోవాలి. అంటే మీరు వెళ్ళి చూశారా అనే మాట మాట్లాడవచ్చు ప్రియమైన వారలారా. కనుక మీరు ఆలోచించండి. లూకా గారి విషయంలో చూసినట్లయితే అతను ఎవరు చెప్పేదే విన్నాను, నేను కూడా సరిగా స్టడీ చేయలేదు దాని లూకా గారి గురించి. కానీ లూకా గారు డాక్టర్ అన్నట్టుగా నేను విన్నాను ప్రియమైన వారలారా. అది కూడా నాకు క్లారిటీగా తెలియదు. అప్పుడు చదువు ఉండొచ్చు అని నేను నమ్ముచున్నాను అంతే తప్ప మరి ఆయన డాక్టరు కాదో నాకు తెలియదు అని నేను ఆలోచించినట్లయితే, ఇప్పుడు ఎవరు రాశారు ఈ బైబిలు? సపోజ్గా నేను మీకు ఒక వాక్యం సూటిగా ఒక ప్రశ్న అడిగినట్టుగా అడుగుతానండి. కొత్త నిబంధనలో పౌలు గారు పత్రికలో రాశారు. నేను చెప్తున్నాను, మీరు గ్రహించండి ప్రియమైన దేవుని వారలారా. చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే నేను చెప్పేది కరెక్టా కాదా మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీరు నా ముందు కూర్చొని మీరు పాయింట్ టు పాయింట్ అడిగితే నేను చెప్పగలుగుతానండి, అంతేకాని నాదే కరెక్ట్ అంటే నేను చెప్పలేను. నాది తప్పన్నా మీరు పడితే నేను ఖచ్చితంగా దానికి తలదించడానికి రెడీగా ఉన్నానండి. చూడండి, పౌలు గారు ఎన్ని రాశారు పత్రికలు అంటే, ఇది అపోస్తుల కార్యములు కూడా పౌలు రాసినట్టుగానే చెప్తారు.
కానీ కొంచెం నాకు క్లియర్‌గా దాని గురించి నాకు ఇంకా దేవుడు బయలుపరచలేదు, సరిగా అర్థం చేయలేదు గనక, ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఎవరు? పౌలు గారు రాసినట్టుగానే ఉంది. మీకు అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా నేను చెప్పేది? మీరు జాగ్రత్తగా వినాలి. ఏదో కథలు చెప్పేవాడిని కాదు నేను. గనక చూడండి, రోమీయులకు రాశాడు పత్రిక. ఎవరు రాశారంటే ఇది పౌలు గారు. 100% ఒప్పుకుంటున్నాను ప్రియమైన వాళ్ళారా. కొరింథీయులకు రాసిన పత్రిక రాశాడు. మొదటి కొరింథీ, 2 కొరింథీ రాశాడు. గలతీయులకు రాశాడు. ఎఫెసీయులకు రాశాడు. ఫిలిప్పీలకు రాశాడు. కొలస్సీయులకు రాశాడు. తెస్సలోనికలకు రాశాడు. 2వ తెస్సలోనికలకు రాశాడు. అలాగే తిమోతికి రాశాడు. రెండో తిమోతి కూడా రెండోసారి కూడా రాశాడు. తిత్తుకు రాశాడు. ఫిలమోనుకు రాశాడు. హెబ్రీయులకు రాశాడు. అంతే. ఆ తర్వాత యాకోబు గారు, పేతురు గారు వీళ్ళు రాశారు అని ఇక్కడ ఉంది. ఇక్కడ క్లియర్‌గా ఉంది ప్రియమైన వారలారా. ఏమని అంటే పౌలు గారు రాశారు, యాకోబు గారు రాశారు, పేతురు గారు రాశారు, యోహాను గారు రాశారని ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ రాసింది పౌలు గారు కాదని నేను అంటున్నాను. ఇంకొకసారి ప్రియమైన వారలారా మీరు పరిశుద్ధులు గ్రహించాలి. అందరూ నన్ను గొడవకు దిగడానికి నంబర్ 1గా ఉంటారు కనుక నీతిమంతులు తప్పిపోకూడదు. ఈ బైబిల్ అందరి కోసం కాదు. నువ్వు నీతిగా బతకాలనుకుంటున్నావా? నీకే ప్రియమైన వారలారా. నేను నీతిగా బతకాలనుకుంటున్నానా? నాకే. తప్ప ఇది అందరికీ కాదు. మూర్ఖతరమైన ఈ జనముల నుండి వేరే జీవించుడి అని చెప్పాడు. మీరేమో వాళ్ళని పట్టుకొని తిరుగుతున్నారంటే, ఇప్పుడు మూర్ఖనగానే మళ్ళీ మీరు వేరేలు అనుకుంటారు. క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి సరిగా సమాధానం చెప్పని ఎడల ఆ వ్యక్తి సరైన మార్గంలో లేడు. తెలియదంటే అది వేరు, కానీ లేదు నేను చెప్పిందే కరెక్ట్ అన్నాడు అనుకోండి, అది సరైనది కాదు. ప్రేమైన వాళ్ళరా చూడండి, ఇప్పుడు చదవడం కన్నా గ్రహించడం చాలా మేలు. గ్రహింప చేయాలంటే దేవుని సహాయం కావాలి. ఇది కరెక్టా కాదా అంటే దేవుని సహాయం కావాలి. ఈ బైబిల్ మొత్తము ప్రియమైన దేవుని వారలారా ఎలా ఉన్నదంటే గ్రహించడమే. గ్రహించడం అంటే ఆయన చెప్పింది ఇది కరెక్టా కాదా అని చాలా చెప్పాడు బైబిల్లో. రెండు మాటలు ఉన్నాయి. రెండంచుల ఖడ్గం అంటే మాటలు ప్రియమైన వారలారా. ఇందులో ఇది ఎంత మట్టుకు ఇది కరెక్టనా అని నువ్వు గ్రహించాలి. నీవు సత్య మార్గంలో నడవాలని ఎవరు అనుకుంటున్నారో మీరు గ్రహించాలి ప్రియమైన దేవుని వారలారా. అయితే చూడండి, ఇక్కడ నేనేమంటున్నానంటే బైబిల్లో పౌలు గారు రాయలేదు. ఆయన జీవితంలో కొరంతీలు ఆయన భూమి మీద నివసిస్తున్న సమయంలో ఒక పేపర్ తీసుకొని కొరంతీలకు రాశాడు. ఇలా బతకాలి, దేవుని మార్గంలో ఉండాలంటే ఇలా బ్రతకాలి అని ఎక్కడ మన కొరంతీలకి పౌలు గారు రాశారు. అప్పుడు ఆయన జీవితంలో జరిగింది రాయబడింది ఇక్కడ బైబిల్ అంతే. కానీ ఇది బైబిల్లో ఉన్నది రాశాడంటే అది కరెక్ట్ కాదు. చాలా రాశాడు, చాలా ఇచ్చేసాడు. కానీ బైబిల్లో రాసింది ప్రకటన గ్రంథం యోహాను గారు ప్రియమైన వాళ్ళారా. అందరూ రాయలేదు, మీరు గ్రహించాలి. పౌలు గారు రాశారు అని ఇక్కడ ఉంది కదా, నువ్వెలా కాదంటున్నావు అని నన్ను అడుగుతారు మీరు. కానీ ఇక్కడ పౌలు గారు జీవితంలో జరిగింది దేవుడు యోహాను గారు చెప్తే యోహాను గారు రాశారు ప్రియమైన వాళ్ళారా బైబిల్ మొత్తము. ఇప్పుడు ఆదాము జీవితంలో జరిగింది తండ్రికి తెలుసు. మోషే గారి జీవితంలో జరిగింది తండ్రికి తెలుసు. యాకోబు, యోహాను, ఇంకా పాత నిబంధనలో అబ్రాహాము మొదలుకొని మలాకి వరకు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరి గురించి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో దేవునికి తెలుసు. ఆ దేవుడు ప్రకటన గ్రంథ యోహాను గారితో ఆయన దర్శనమై ఇవి రాయమని చెప్పి ఆయన చేత రాపించారు ప్రియమైన వాళ్ళరా. అంతేకాని పౌలు గారు ఈ యోహాను కొరంతీలో రాశాడు ఇవి ఆయన రాయలేదు. ఆయన జీవితంలో జరిగింది యోహాను గారికి దేవుడు చెప్పారు. దేవుడు
రాపించారు యోహాను గారితో. ఇప్పుడు బైబిల్ అంతా దేవుడు ప్రకటన గ్రంథం యోహాను గారికి చెప్తే యోహాను గారు మాత్రమే రాశాడు. ప్రియమైన వాళ్ళరా, యాకోబు రాయలేదు, దావీదు రాయలేదు, మళ్ళీ ఒకరు రాయలేదు. ప్రియమైన వాళ్ళరా, మీరు గ్రహించాలని వేడుకుంటున్నాను. కొన్ని మీకు రుజువులు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఇది కాదంటే నేనేం చేయలేను. మరి మీరు గ్రహించాలని, మీకు దేవుడు సాయం ఉంటేనే ఈ వాక్యం కూడా అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. చూడండి, కొన్ని ఒక వాక్యం చూపిస్తాను, ఎలా రాశాడో చూపిస్తాను నేను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుదామండి. చూడండి, 1 నుండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు, ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు తన దాసులకు కనపరచుటకంట. యేసు ప్రభు తన దాసులు ఉన్నారంట. యేసు ప్రభుకు తన దాసులు ఉన్నారు. ఆ దాసులను కనపరచుటకు, అందులో నేను కూడా దాసుని. ప్రియమైన వాళ్ళ, యేసు ప్రభు దాసునే. నన్ను కనపరచుటకే ఈ బైబిల్ రాయబడింది. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న అందరికీ కాదు. నీతిగా ఎవరు బ్రతకాలనుకుంటారో వాళ్ళు తప్పిపోకూడదని వాళ్ళకి రాయబడింది ఈ బైబిల్. కొత్త నిబంధన మొత్తం అదే. ప్రియమైన వాళ్ళరా, గ్రహించాలని వేడుకుంటున్నాను. చూడండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అంటున్నాడు. ప్రత్యక్షత అంటే జరగబోయేది ఒక స్టోరీ అనే రీతిగా చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. మీరు కంగారు పడకండి. త్వరలో సంభవింపనంటే ముందు జరిగేవి అంటున్నారు. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నాను, ముందు జరిగేవి. మీకు బైబిల్ కన్ఫ్యూషన్ చేయడానికే ఈ దేవుడు ఇక్కడక్కడ పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే కరెక్ట్గా పెట్టేవాడు. దీంట్లో గ్రహించి నన్ను వెతకాలి, బంగారం వెతికినట్టు నన్ను వెతకాలి అంటున్నాడు. వెతికితే దొరుకుతా అంటున్నాడు. అది ఇక్కడ ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ మీరేమంటున్నారు, ప్రకటన గ్రంథము దేనికి వచ్చింది? ముందు జరగబోయే దాని గురించే ఉంది అంటారు. కాదు ప్రియమైన వాళ్ళరా. చూడండి, ఈ సంగతులు త్వరలో సంభవింపవైనవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడని యోహానుకు వాటిని సూచించెను. దూత ద్వారా ఎవరు పంపారు? దేవుడు పంపాడు. ఏం పంపాడు అంటే దూత ద్వారా వర్తమానము పంపాడు. వర్తమానము అంటే ఆయన దగ్గర ఉన్న స్టోరీ, లేదంటే ఆయన దగ్గర ఉన్న నిత్య జీవితం, సత్యం, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు వర్తమానము అది పంపాడు. ఎవరి ద్వారా? దూత ద్వారా యోహాను దగ్గరికి పంపాడు. 2వ వచనం, అతడు దేవుని వాక్యమును గురించి. ఎవరు? దేవుని వాక్యము అనే 2వ వచనంలో ఉందండి. దేవుని వాక్యం అంటే ఎవరు ప్రియమైన వాళ్ళరా? దేవుని వాక్యం గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఎవరు? యోహాను గారు. దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యం గురించి. అంటే దేవుని వాక్యం ఎవరు? యేసు ప్రభులు. ఎవరు? యేసు ప్రభు శరీరం ధరించుకున్న ముందు దేవుని వాక్యముగా ఉన్నాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు ఎన్నోసార్లు చదివారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట ఉంది కదా. ఆ వాక్యం గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు? దేవుడు యోహానుకు చెప్తున్నాడు. ఏమని? వాక్యమును గురించి. వాక్యం ఎప్పటిదాకా ఉందండి? పాత నిబంధనలో మొత్తం వాక్యం ఉంది ప్రియమైన వాళ్ళరా. యేసు ప్రభుల వారు వాక్యముగా ఉన్నప్పుడు అబ్రాహాము నడిపించింది వాక్యమే. అబ్రాహామును ఇసాకును నడిపించింది వాక్యమే. మరి ఎవరు? యాకోబుని నడిపించింది, మాట్లాడింది, దర్శనమైంది మొత్తం వాక్యమే. అందరి ద్వారా మాట్లాడింది. పాత నిబంధనలో కలిసి ప్రతి ఒక్క ప్రవక్తతో మాట్లాడింది, నడిపించింది మొత్తము వాక్యమే. ఆ వాక్యమే కొత్త నిబంధనకు రాగానే శరీరం ధరించుకుంది ప్రియమైన దేవుని వారలరా. అప్పుడు ఈయన యేసుక్రీస్తు అంటే ఒక మనిషి అయ్యాడు. ఈ మనిషి ఇప్పుడు పాత నిబంధనలో వాక్యముగా ఉన్నప్పుడు చెప్తున్నాడు. ఎవరు? ఈ దేవుడు యోహానుతో చెప్తున్నాడు. ఏమని? వాక్యముని గురించి. చూసారా? యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి అనే మాట ఉంది ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు సాక్ష్యం అంటే ఏమిటి? అంటే యేసుక్రీస్తు భూమి మీద వచ్చి నివసించిన రోజులలో, యేసుక్రీస్తు భూమి మీద వచ్చిన తర్వాత నివసించిన రోజులు అంటే ఇక్కడ ఎలా నివసించాడు అది మొత్తం ఏమవుతుంది? సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏమంటారు, దాన్ని సువార్త తీసుకుంటున్నారు. అది సువార్త కాదు ప్రియమైన వాళ్ళారా.
సువార్త అంటే ముందు జరగబోయేది మంచి వార్తకి సువార్త, దాన్ని శుభవార్త అంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళు యేసుక్రీస్తు జీవితంలో జరిగింది, వచ్చి భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినది వీళ్ళు సువార్త అంటున్నారు. ఇది సువార్త కాదు ప్రియమైన వాళ్ళరా, మీరు పరిశుద్ధులు గ్రహించండి. ఇది సువార్తనే, కానీ సువార్త ఎలాగంటే అందరికీ సువార్త. ఇప్పుడు చెప్పేది, ఈ కొత్త నిబంధనలో చెప్పేది అందరికీ సువార్త కాదు, కొందరికి సువార్త. అదే ఈ కొత్త నిబంధన. చూడండి, ఇక్కడ సాక్ష్యము అవుతుంది. యేసుక్రీస్తు జీవితంలో జరిగింది సాక్ష్యము అవుతుంది. మీరు గ్రహించండి, మీరు ఆలోచిస్తేనే కదా మీకు సాక్ష్యమో సువార్తనో ప్రకటననో ఏదో మీకు అర్థమయ్యేది. గనక మీరు ఆలోచించండి, మీరు సరైన మార్గంలో నడవండి, సరైనది తెలుసుకోవాలని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు శిలువను గురించిన సాక్ష్యం అవుతుంది, సువార్త కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, వాక్యమును గురించి యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. ఎవరు? యోహాను గారు ఇచ్చారు సాక్ష్యము. చూసినంత మట్టుకు యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు చూడండి, సమయము సమీపించి ఉన్నది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువారును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు అంటున్నాడు. ఇక్కడ ఇప్పుడు అందరు ధన్యులు అంటారా? ఎవరు చదువుతారో వాళ్ళు, ఎవరు గ్రహిస్తారో వారు ధనులు అని ఇక్కడ చెప్తున్నాడు ప్రియమైన వారలారా. చూడండి, ఇంకా 5వ వచనం చూడండి, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబంధునిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగును గాక. ఎవరి నుండి? తిరిగి లేచిన యేసు ప్రభు నుండి మీకు కృపా సమాధానంలో కలుగును గాక అంటున్నాడు. చూడండి, ఇంకా 6వ వచనము, మనలను ప్రేమించుచు తన రక్తము వలన సమస్త పాపముల నుండి మనలను విడిపించిన వానికి, ఎవరు విడిపించారండి? యేసు ప్రభుల వారు విడిపించారు. విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్ అంటున్నాడు ప్రియమైన వారలారా. ఆమెన్ అంటున్నాడంటే ఇక్కడ ఆమెన్ అను పదానికి ఫైనల్ చేస్తున్నాడు. యుగయుగములు ఆయనకి ఏం కలగాలంట? ప్రభావమును, ఆయనకి మహిమయు ప్రభావమును యుగయుగములు కలగాలి. మహిమను అంటే ఆయనని ఎప్పుడు అందరూ మెచ్చుకోవాలి, ఎప్పుడు ఆయనని గొప్పవారిగానే చూపించాలి తప్ప మరి ఆయనకు ఒక పేరు పెట్టడానికి కూడా వీలు లేదన్నమాట ఇక్కడ బైబిల్ మనకు రుజువిస్తుంది ప్రియమైన వాళ్ళరా. చూడండి, 8వ వచనం చదువుతున్నాను. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, 8వ వచనంలో తండ్రిని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి అంటున్నాడు. ఇక్కడ యేసు అంటే సహోదరుడు ఎవరికైతే ప్రియమైన వాళ్ళు అందరికీ సహోదరుడు యేసు ప్రభుల వారు కాదు. ఎవరికి? చూడండి, ఒకసారి మీరు విన్నది వాక్యం తీసి చూపిస్తలేదు, కానీ మీరు విన్న వాక్యమే. యేసు ప్రభుల వారు సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు తన తల్లియు సహోదరులను వచ్చినప్పుడు ఒక సహోదరుడు చూసి, ప్రభువా, మరి మీ తల్లియు మీ సహోదరులు నీకోసం వెలపల అంటే బయట ఎదురు చూస్తున్నారు అంటే, ఆయన ఆ చెప్పిన వ్యక్తిని చూస్తూ ఏమంటాడంటే యేసు ప్రభుల వారు, నా తల్లి ఎవరు, నా అన్నదమ్ములు ఎవరు, నా తండ్రి చిత్తం చేయవాడే కదా నా తల్లి నా సహోదరులు అని మాట్లాడతారు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. చూడండి, మీ సహోదరుడు అని చెప్తున్నాడు. మీ సహోదరుడు అంటే ఎవరు నీతిగా బతుకుతున్నారో వాళ్ళకి యేసు ప్రభుల వారు సహోదరుడు. ఆయన శరీరం ధరించుకున్నాడు, అందుకే సహోదరుడు. అంతకుముందు ఆయన తండ్రిలో ఉన్నవాడు, తండ్రి దగ్గర వాక్యముగా ఉన్నవాడు. ఆయన ఎప్పుడు శరీరం ధరించుకున్నాడో ఆయన మన పోలికలో మన స్వరూపంలో అయిపోయాడు, లేదా మనం ఆయన పోలికలో అయిపోయాడు. అంటే స్వరూపంలో ఇప్పుడు మన మట్టి శరీరంగా ఉన్నాము, ఆయన మట్టి శరీరం ధరించుకున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆయన మహాదేవుడిగా ఉన్న ఆయన ఒక శరీరం ధరించుకున్నాడు, అందులో బందీ అయిపోయాడు ప్రియమైన వాళ్ళ. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన గురించి చెప్తున్నాడు తండ్రిని దేవుడు. ఏమని చెప్తున్నాడంటే, మీ సహోదరుడు యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యెహోవాను నేను చూసా
యెహోవాను మాట్లాడుతూ అంటున్నాడు, నీ సహోదరుడు ఎవరు? నీతిగా బతుకుతున్న వాళ్ళకి సహోదరుడు ఎవరు? యేసు ప్రభు. ఆయనను బట్టి నేను దేవుని వాక్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తం అంటే యేసు ప్రభు శరీరం ధరించుకునక ముందు వాక్యం ఉంది, పాత నిబంధన. దాని నిమిత్తమును, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును, పత్ పత్ పద్మాసు దీపమున పరవాసినైతిని, పరవాసినైతిని. అంటే ఆయన ఏమాడంటే లోకముగా వేరయ్యి ఆయన దేవుని వాక్యముల గురించి, యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నాడంట. ప్రేమైన వాళ్ళ తెలుసుకొని ఏమయ్యాడంటే చూడండి, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఆయన ప్రభువు దినమందు అంటున్నాడు. ప్రభువు దినం అంటే ఎప్పుడండి? అంటే ప్రభువు యేసు ప్రభులు వారు ఎప్పుడు భూమి మీదకి వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు దినమే. ప్రభు దినం అనగానే యేసు ప్రభు వచ్చిన తర్వాత అనుకుంటారు. కాదు ప్రేమైన వారారా, ప్రభు దినం అంటే యేసు ప్రభుల వారు లోకానికి ఎప్పుడు వచ్చారో అప్పటి నుంచి ప్రభు దినాలు స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడే అంటున్నాడు, ఆత్మ వచ్చింది కూడా అప్పుడే. ఎవరితో? 12 మంది శిష్యుల పైకి వచ్చింది కదా ప్రేమైన వారా. యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాతనే ఆత్మ వచ్చింది. అదే చెప్తున్నాడు చూడండి, 10వ వచనము. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ఆత్మవశుడు ఎవరై ఉండగో అప్పుడు ఆయన ఉన్నాడు. బూరదాని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎపెసు, సుర్మా, పెరిగేసు, తుత్తైరా, ఇలా సరదీసు, ఇలా సంఘాలకు 7 సంఘాలకు పంపమని ఇక్కడ ఆత్మ చెప్తుంది. ఆ ఆత్మ ఎవరు అని మనం ఆలోచించినట్లయితే దేవుని ఆత్మ. ఏమంటున్నా చూడండి ఇంకొకసారి 10వ వచనము. ప్రభు దినమందు ఇప్పుడు నువ్వు కూడా ఆత్మ పొందినట్టు ఇప్పుడు ప్రభు దినములో ఉన్నట్టే. ప్రభు దినమందు ఆత్మ వసుడనై ఉండగా బూరదాని వంటి ఒక గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాయమని చెప్పాను. పుస్తకములో రాయి, అదే ఈ బైబిల్లో రాయమని చెప్పాడు ప్రేమని వాళ్ళరా. గ్రహించాలని వేడుకుంటున్నాను. ఇంకా మీకు క్లియర్గా తెలియపరుస్తుంది చూడండి. 17వ వచనం చదువుదాం మనం ఒకసారి. చూడండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్లే ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎవరు? ప్రకటన గ్రంథ యోహాను గారు చూసినప్పుడు పాదాల యొద్ద పడ్డాడు. దేవుడు చెప్పడానికి, ఇలా గ్రంథం రాయమని చెప్పడానికి వచ్చినప్పుడు పడినప్పుడు చూడు, ఆయన తన కుడి చేతిని వాని మీద ఉంచి నాతో ఇట్లా, నేను యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు, నాతో ఇట్లా అన్నాడు. ఏమనని? భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను. ఎవరండి మొదటివాడు కడపటివారు? యేసు ప్రభుల వారు. తండ్రి అయితే ఎప్పటికే ఉన్నవాడే. మొదటివాడు అంటున్నాడు. మొదటివాడు అంటే మొదట నేను వచ్చిన, రెండోదిగా నేనుంటా అంటున్నాడు ఈయన. అంటే మొదటివాడు కడపటివాడు అనే మాట యేసు ప్రభులకి వర్తిస్తుంది, తండ్రికి వర్తించదు. మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని. చూసారా యేసు ప్రభు గురించి? మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పు అని రాయమని చెప్తున్నాడు ఆయన. మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవిలు నా స్వాధీనములో ఉన్నవి. ఎవరు చనిపోయినా, పాతాళములు అంటే పాతాళం అనగానే భూమిలో పాతి పెట్టిన ఈ మట్టి భూమి ఎముకలు అయిపోతారు కదా ప్రేమైన వాళ్ళ, ఎముకలు మట్టి అయిపోతారు కదా మనుషులు. ఇవన్నీ నా స్వాధీనము నుండి నేను దాన్ని చక్కగా చేస్తానే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే పాతాళములో యొక్కయు తాళపు చెవులు అంటున్నాడు. తాళపు చెవి అంటే ఏంటిది ప్రియమైన వల్ల? మనిషి లోపల ఉంటే రావాలంటే తాళం చెవి కావాలి ఇంట్లో. అలాగే ఇప్పుడు మనిషి భూమిలో మట్టి అయిపోయాడు, వాళ్ళు తిరిగి రావాలంటే ఎవరికి కావాలి? ఇక్కడ యేసు ప్రభులు వారు అంటున్నాడు, నాకే స్వార్థము, ఎవరికి కాదు, అది నేనే చేస్తా అనే మాట. నేనే వారిని మళ్ళీ సరిచేస్తా, మట్టి ఉన్న మనిషినికి చేస్తా అనే మాట అక్కడ యేసు ప్రభులు వారు చెప్తున్నారు. మీరు గ్రహిస్తేనే మీకు అర్థమవుతుంది. అక్కడ లేదు కదా అంటే నేనేం చెప్పలేదు, దేవుడు బయలుపరిస్తేనే మీకు అది అర్థమవుతుంది. చూడండి, స్వాధీనంలో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని. చూసారా ఏమేమంట? కాగా నీవు చూచిన వాటిని. ఏం చూచాడు? ఆయన జీవితంలో ఉన్నప్పుడు అంతా చూశాడు. యేసు ప్రభు ఆయన భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతికిన ప్రకటన గ్రంథ యోహాను గారు
అన్ని రోజులు చూచాడిన దేవుని గురించి చూచాడు. ఆయన కన్నురాలు చూచాడు. ఉన్న వాటిని గురించి ఉన్న వాటిని ఏవండి? వాక్యముగా ఉన్నప్పుడు యేసుప్రభులు వారు ఏమేమి చేశారో అవన్నీ విన్నాడు ఆయన. ఉన్నవి అవన్నీ ఆయన యోహానుగా రాకన ముందు ఉన్నవి అవి. వాటిని వీటి వెంట కలగబోవు. ఇప్పుడు నెక్స్ట్ కలుగుతున్నాయి కదా ప్రేమైన వాళ్ళారా. మనము ఇప్పుడు యేసుప్రభు నుంచి ఇప్పటి వరకు అలాగే ఇప్పుడు కూడా ఇంకా ఉన్నాయి. వాటిని గురించి వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గురించి రాయము అంటున్నాడు ఇక్కడ. ఏముందంటే 7 నక్షత్రములని కుడి చేతిలో అని మనం ఆలోచించినట్లయితే చూడండి, మర్మములు అంటున్నాడు. ఏమున్నాయి అనగా నా కుడి చేతిలో నీవు చూచిన నక్షత్రములను గురించి రాయము అంటున్నాడు. నక్షత్రములు అనగానే నక్షత్రం దేనికి సూచన మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు మన వాళ్ళ నక్షత్రంలో గొప్పతనానికి వర్తిస్తుంది. ఇక్కడ చూడండి నేనేమంటున్నానంటే ఈ నక్షత్రములోని మర్మములు అంటున్నాడు. నక్షత్రములు అంటే మర్మం అంటే ఏంటిది అని మనం ఆలోచించినట్లయితే కింద నుంచి చెప్పిన వాళ్ళ చూడండి, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము అంటున్నాడు. నక్షత్రముల గురించి 7 దీపస్తంభముల గురించి ఆయన చేతిలో ఉన్నవి రాయమని ఇక్కడ యోహాను గారికి చెప్తున్నాడు. ఈ నక్షత్రములు దీపస్తంభములు అంటే ఏంటిదో మనము అక్కడ కింద ఒక్క లైన్లని చెడిపి మనం చూడండి. ఆ 7 నక్షత్రములు అంటే 7 సంగమునకు దూతలు. ఆ 7 దూతలంటే దీపస్తంభములు 7 దీపస్తంభములు 7 సంఘములు అని ఇక్కడ చెప్తున్న ప్రియమైన వాళ్ళ. సంఘం అంటే కూడా చాలామంది ఏమంటారంటే నలుగురు కూర్చుంటే సంఘం అంటారు. కాదు ప్రియమైన వాళ్ళ, నీ హృదయమే దేవుని ఆలయము. నేనే దేవుని సంఘము, నువ్వే దేవుని సంఘము. అక్కడ 7 పంపడంతే ప్రియమైన వాళ్ళారా. గనక మీరు గ్రహించాలని నేను వేడుకుంటున్నాను. చాలామంది ఎంత చెప్పిన ప్రేమైన వాళ్ళారా మీరు ఏమన్నానండి ఏమనలేదు, ఎంత చదివిన వరకైనా బైబిల్ అర్థం కాదు. దేవుని సహాయం ఉంటేనే అర్థమవుతుంది. గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేనేం చెప్పానంటే బైబిలు ఎవరెవరో రాశారు కాదు. ప్రకటన గ్రంథ యోహాను గారు దేవుడు ఆయనకు బయలుపరిస్తే ఆయన రాశాడు. ఇది వర్తిస్తుంది ఖచ్చితంగా. దీన్ని ఎవరు కాదనే సమస్యనే లేదు. ఎందుకంటే అబ్రాహాము గురించి, ఆదాము గురించి, నోహవ గురించి, అబ్రాహాము గురించి, ఇసాకు గురించి, యాకోబు గురించి, యేషవుని గురించి, దావీదు గురించి, సొలొమోను గురించి, ఇలాగా పాత నిబంధనలు అన్నీ. అలాగే యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా ఇవి అప్పుడున్న అనే సమస్య కాదండి. యేసుప్రభు ఉన్నప్పుడు కూడా ఉంది. వాళ్ళ గ్రంథాలు చేసి చదివారు కదా అనే మాట ఉంది. కాదు ప్రియమైన వాళ్ళరా, మీకు అలా ఇచ్చాడు దేవుడు అంతే. మీకు కనిపిస్తే మీరు గ్రహించాలని అట్లా చెప్పాడు. అంతేకాని మీరు అక్కడ నాలో మనసులో ఉన్నది ప్రియమైన వాళ్ళారా, నేను మనసులో ఉన్నది బైబిల్ నా దగ్గర లేనప్పుడు కూడా నేను చెప్తాను. అట్లా వాళ్ళ మనసులో ఉన్నది వారికి దేవుడు బయలుపరిచింది. ఆ సమయంలో వారు ఆ రీతికి చెప్పారు. గనక గ్రంథం ఇప్పడమే కాదు, తన హృదయం ఇప్పి చెప్పడం కూడా. మీ కళ్ళు తెరవండి అన్నాడు. కళ్ళు మూసుకొని పోయిన ప్రియమైన వాళ్ళారా. నీ కంట్లో నలస తీసుకోమన్నాడు. నలస తీసుకుంటే నలస ఉందని వెతుకోవడమా? అంటే నీ పాపాలు నీవు పాపము చేయకు, ఎదుటి వారిని చెప్పు. నీవు నీతిగా వదుకు, ఎదుటి వారిని చెప్పు అని మాట యేసుప్రభుల వారు మాట్లాడారు. గొర్రెల్ని మేకలు వేరు చేసినట్టు మిమ్మల్ని మేరు చేస్తా అన్నాడు. గొర్రెలతో పోల్చాడు. ఆయన గొర్రె కాపరికి పోల్చుకున్నాడు. అంటే ఆయన మనం గొర్రెలమా? మీరు ఆలోచించాలని వేడుకుంటూ ప్రియమైన దేవుని వారలారా, మరి సత్యం కోసం ప్రయాసపడాలి. మీరు చేయాల్సింది కొన్ని ఉన్నాయి ప్రేమన వాళ్ళ. ఏంటిదంటే ఒంటరి కూర్చోవాలి. నన్ను ఏం చేయమంటావు ప్రభువా? నాకు వాక్యం ఎందుకు అర్థం అవ్వట్లేదు? నా వాక్యం అంటే ఎందుకు నిద్ర వస్తుంది? నేనేం చేయమంటారు ప్రభువా? నేను సంఘానికి వెళ్ళినా నాకు వాక్యం అర్థం అవ్వట్లేదు. చాలామంది నేను ఒక్కలా దేవుడా ఇద్దరా? ఎవ్వరు చెప్పలేదు ప్రేమ వాళ్ళారా. ఎవరు కాదు, చాలామంది చెప్పలేరు.
ఎవరంటే ఎవరో ఒకరు ఉన్నారు, కానీ వాళ్ళు ఏ మూలకు ఉన్నారో తెలియదు ప్రియమైన వాళ్ళారా. గనుక గ్రహించండి, సత్య మార్గంలో నడవండి, నీతి నిజాయితీకి బతకండి. దేవుని చిత్తం అయితే విన్నవారికి ఆయన చిత్తం అయితే బయలుపరిచి పరిశుద్ధ మార్గంలో నడిపించును గాక అని వేడుకుంటూ, ఈ వాక్యము దేవుని చిత్తం అయితే మీ అందరికీ మాట్లాడను గాక. అందరికీ వందనాలండి.